కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కాకినాడలో కార్మిక సంఘాలు కదం తొక్కే సార్వత్రిక సమ్మెలో భాగంగా కలెక్టరేట్ వద్ద భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి ఉపాధి హామీ పనులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మార్చి కార్మికులపై బలవంతంగా లేబర్ కోడ్లను రుద్దాలని చూస్తే ప్రభుత్వాలకు తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. లేబర్ కోడ్లు పనిచేస్తున్నాయని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెకైతే కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ రోజు కలెక్టరేట్ ఎదుట మొత్తం కార్మిక సంఘాలన్నీ ఏకమై ధర్నా నిర్వహిస్తున్నాయి. అమ్మా, ఈ ధర్నాకు ప్రధాన కారణం ఏంటి? అసలు మీ డిమాండ్లు ఏంటి? ప్రధాన కారణం కార్మికులకి, కష్టజీవులకి వాళ్ళకి ఉపాధి ఉండాలి, ఉపాధికి భద్రత ఉండాలి. ఆ భద్రత లేదు. పైగా కార్మిక చట్టాలన్నింటినీ కూడా లేబర్ కోడ్లుగా మార్చేసింది ఈవేళ కేంద్ర ప్రభుత్వం. ఆ లేబర్ కోడ్ల వల్ల కార్మికుడు ఈవేళ పులి బోన్లో ఎలకను మేకను పెట్టిన సందంగా ఈవేళ అయిపోయింది. అంటే కార్మికుల్ని, ఉద్యోగుల్ని బానిసలుగా చూస్తారు, కట్టు బానిసలుగా. కాబట్టి కట్టు బానిసలుగా ఉన్నటువంటి కార్మికులు పైగా 10 గంటలు కూడా విపరీతంగా పెంచేశారు. మన కూటమి ప్రభుత్వం 10 గంటల పనిదినాన్ని కేబినెట్ ఆమోదించింది. కానీ ఆ 10 గంటలు 12 గంటలు చేయిస్తారు. ఇప్పటికే మేడే స్ఫూర్తితో ఉన్నటువంటి 8 గంటల పనిదినాన్ని 10 గంటలు పెంచేసిన తర్వాత ఆ 8 గంటల పనిదినాన్ని ఎక్కడా అమలు చేయట్లేదు. 10 గంటలు 12 గంటలు అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ లేబర్ కోడ్ల వల్ల మరింత వేతనాలు పెరగవు, కార్మికులకి ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అలాగే ఉద్యోగ భద్రత ఉండదు, కట్టు బానిసలు. కాబట్టి లేబర్ కోడ్ని రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వం ఏమో ఇప్పుడు త్రిపుల్ విధానాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల కూడా నష్టం జరుగుద్ది. ఎవరో బంగారు కుటుంబాలని చెప్తుంది. ఈ బంగారు కుటుంబాలని లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ దత్తత తీసుకోవాలి. ఒక ఆశా వర్కరు బంగారు కుటుంబాన్ని ఎలా దత్తత తీసుకుంటుంది? ఒక స్కూల్ టీచరు బంగారు కుటుంబాన్ని చెప్పి ఎలా తీసుకుంటాడు? వాళ్ళ పిల్లల్ని ఎవరు బాధ్యత తీసుకుంటారు? కాబట్టి చాలా దుర్మార్గంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని ప్రభుత్వం ఏంటంటే మొత్తం ప్రజల భారాన్ని చేతులు దులిపేసుకుని సంక్షేమ పథకాలన్నీ ఎత్తేసే పని వేళ చేస్తుంది. అలాగే ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని గాంధీ మహాత్ముడు పేరుతో ఉన్నటువంటి చట్టాన్ని గాంధీ మహాత్ముడిని చంపేసినటువంటి గాడ్సే పేరుతో తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో అసలు భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది అనుకోవచ్చా? ఒకవేళ ప్రభుత్వం మీ డిమాండ్లకు లొంగకపోతే ఏమేమి పద్ధతులను అనుసరిస్తారు? మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిస్సిగ్గుగా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేయడానికి బట్టలిప్పి మరీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ డిమాండ్ల మీద ఏదైతే కనీస వేతనం 30,000, 4 లేబర్ కోడ్ల రద్దు, రైతుల పంటల గిట్టుబాటు ధర చట్టం, పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడం, స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయడం అనేటువంటి డిమాండ్లు కనుక మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో సమ్మె పోరాటాల ద్వారా భారతదేశం అట్టుడికిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అంతవరకు రాకుండానే కార్మికులు పెట్టినటువంటి డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు పార్లమెంట్లో సంపద సృష్టికర్తలు పెట్టుబడిదారులని. మరి ఈరోజు మూతబడిన పరిశ్రమలన్నింటిలో సంపద సృష్టి ఆగిపోయింది. ఎందుకు ఆగింది? పెట్టుబడిదారులు ఆగినందువల్ల కాదు, కార్మికులు సమ్మె బాట పట్టినందువల్ల అని చెప్పి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేబర్ కోడ్లలో సంఘాలు పెట్టుకోవడాన్ని బలహీనపరిచారు. ఉన్న సంఘాలు రద్దు చేయడం సులభతరం చేసేశారు. ఎవరు పోరాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్లకు పంపించేలాంటి శిక్షలు విధించారు. మరి యజమాని తప్పు చేస్తే లేబర్ కోడ్లో ఉన్నటువంటి శిక్షలు ఏంటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళకేమో పనిష్మెంట్లు ఏమీ లేకుండా చేశారు. కేవలం పరిహారాలు చెల్లిస్తే చాలు అన్నట్టుగా ఇచ్చారు. కానీ కడుపు మండి రోడ్డు ఎక్కినటువంటి కార్మికుడి మీద జైలు శిక్ష విధించి జైళ్లకు పంపేటువంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. ఇది ఎంత మాత్రం ఊరుకునేది లేదు. 150 సంవత్సరాల క్రితం 8 గంటల పని విధానం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం 10:30 గంటలకు పెంచుతూ 10 గంటలకు పెంచుతూ ఇవాళ నిర్ణయం తీసుకుంది. తక్షణం వెనక్కి తీసుకోవాలి. లేబర్ కోడ్లలో కార్మికుల చేత గొడ్డు చాకరీ చేయించుకునేందుకు 12 గంటలు ఎవరి అనుమతి లేకుండా పని చేయించేందుకు అనుమతులు ఇచ్చేశారు. వాటన్నిటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అనేక సంవత్సరాలుగా స్కీములో పనిచేస్తున్నటువంటి వర్కర్లు దళిత బహుజన పిల్లలకి పౌష్టికాహారం అందిస్తూ మాతా శిశు మరణాలు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అనేక మున్సిపాలిటీలో కార్మికులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు. అనేక అసంఘటిత రంగ కార్మికులు తమకి ఏ ప్రభుత్వం పని కల్పించకపోయినా వేల కోట్ల రూపాయలు రాయితీలు లేదా పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలి. కనీస వేతనం 30,000 రూపాయలు అమలు చేయాలి. వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసేంత వరకు కూడా ఈ పోరాటాలు కొనసాగుతాయి. ఇది ఈ రోజు సమ్మె ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఏ సంఘానికి ఆ సంఘం, ఏ యూనియన్కి ఆ యూనియన్ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పడతాయి. అందుకు అన్ని సంఘాలు
సంఘాలు వాళ్ళకి అండగా నిలబడతాయి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 35 కోట్ల మంది ఒక మాట మీదకి వచ్చే రాబోయే రోజుల్లో 70 కోట్లకి ఈ సంఖ్యను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సంపద సృష్టికర్తలు పెట్టుబడిదారులు అని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను అయితే తీవ్రంగా తప్పుపడుతున్నాం. కేవలం సంపద సృష్టికర్తలు కార్మికులే అని ఇక్కడ ఉన్న కార్మిక వర్గాలు అయితే నొక్కి వక్కాణిస్తున్నాయి. మరోవైపు బ్రిటిష్ కాలం నాటి కార్మిక చట్టాలను ఇప్పుడు కూడా అనుసరిస్తున్నారు. అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్తున్నారు. మోడీ మూడోసారి కూడా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్తున్నారు. అలాగే గాంధీ మహాత్ముడు పేరు పెట్టిన ఉపాధి హామీ చట్టం పూర్తిగా గాడ్సేపరమైందని చెప్తున్నారు. 8 గంటలు ఉన్న 10 గంటలు 12 గంటలు మార్చడం ఎంతవరకు ఆమోదయోగ్యం కాదు. భవిష్యత్తులో తమ ఉద్యమం తీవ్రతరం చేస్తాము, ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ.